భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, ఇప్పుడు ఈ ఓంకార సాధన చేసేటప్పుడు ఏమైనా ఆహార నియమాలు పాటించాలా? నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదు. మనిషి లక్షణము ఏంటి అని అంటే మానవత్వం. మానవత్వమే దైవత్వం. అలాంటి మానవత్వం ఉన్న మనిషి రాక్షసాహారం తీసుకుంటే ఓంకారము పఠించిన అది వాళ్ళకి ఉపయోగం ఉండదు, పని చేయదు. అండ్ ఆహార నియమంలో నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం రకరకాలుగా ఉంటుంది. అనేక రకాలైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు ఈ మంత్రంతో అదంతా కూడా రకరకాలైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు పఠించకూడదు. అమ్మ, ఇప్పుడు ఈ ఓంకార సాధన చిన్నపిల్లలు కూడా చేయొచ్చా? చిన్నపిల్లలు చేస్తే చక్కగా చదువు బాగా వస్తుంది, వాళ్ళకి మెమరీ పెరుగుతుంది, చక్కగా బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు సాధారణంగా ఏదైనా జపం కానీ సాధన కానీ ఉన్న సమయంలో చుట్టేయాలని చూస్తూ ఉంటారు. దాన్ని మీరు అన్నట్టుగా ఈ సూక్ష్మ యజ్ఞాలు, ఈ సూక్ష్మ పరిశీలనతోటి ఎలా సాధకుడు ఇంకా ఉత్తమంగా చేయొచ్చు అంటారు? యజ్ఞము వాళ్ళకి సంబంధం లేదండి. మేము ఎందుకనంటే చెప్తున్నాను కదా, ప్రతిష్టకి తప్పనిసరిగా చేయాల్సి ఉంది కాబట్టి మేము గ్రామాల్లో ఒక శుద్ధి కోసం చేస్తున్నాము. గ్రామాభివృద్ధి, లోకాభివృద్ధి. అసలు పూర్వము గ్రామాలే ఆయువు పట్టు కింద ఉండేవి. అటువంటి గ్రామాలు ఇప్పుడు రకరకాలుగా అంతా పాడైనవి కాబట్టి మేము చేసే ప్రతిష్ట క్షేత్రం తయారవుతుంది కాబట్టి ప్రతిష్టకి అవసరం కాబట్టి గ్రామాల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఉన్న మనుషుల్ని తీసుకుని వాళ్ళందరితో ఓంకారంతో చేసే యజ్ఞము అది ఎవరికి సంబంధం లేదు. అది లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నది. దానికి యజ్ఞానికి ఓంకార సాధనకి సంబంధం లేదు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పారు కదా సూక్ష్మ యజ్ఞం అని, దీనికి ఏమైనా కావాలా పరికరాలు? అది ఏం అవసరం లేదు. అది మా మనసులో చేసుకునేది అంటారు. గ్రామాల్లో తప్పనిసరిగా మాకు భక్తులు ఉంటారు, కొద్దిమంది. ఆ కొద్దిమంది భక్తులు ఇంకొంచెం మందిని తీసుకొచ్చి అందరం కలిసి 3 రోజులు దాని మీద వివరణ, ధ్యానము, ఓంకారము జరుగుతుంది. దాంతో సామాన్యులకి సంబంధం లేదు కదా. ఆ గ్రామాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అలా చేయటం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ట్రెండ్ లో ఏది ఫాలో అవుతున్నారంటే మానసిక పూజ అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దేవుడు మా గుండెల్లోనే ఉన్నాడు, ప్రత్యేకంగా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటున్నారు. వారికి మీరేం చెప్తారు? అద్వైతంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే దివ్యత్వము, దైవత్వం అని చెప్పారు. అయితే జీవుడు ఏకత్వానికి వస్తే తప్పించి అద్వైత స్థితిని అందుకోలేరు. అసలు ద్వైతము అంటే నేను వేరు, అన్నీ వేరు, నేను నాది అనే విపరీతమైన కోరికలు విపరీతమైన ఉన్నప్పుడు అద్వైతం అర్థం కాదండి. అయితే టీవీలు లేకపోతే రకరకాల బుక్స్లోను అన్నింటిలోనూ రకరకాల హైయెస్ట్ అనేది చదివేయటము, నేర్చుకోవడము వచ్చి పర్వాలేదులే అని అంటున్నారు తప్పించి ఎవరికైతే నేను నాది అనే జీవభావము, విపరీతంగా కోరికలు, మనస్సు వేగము ఉంటుందో ఏకత్వంలోకి ఏమీ రాలేరు. లోపల దైవం ఉంది అంటే నీ హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అని శంకరుడు చెప్పాడు కాబట్టి సరే హృదయ కుహరంలో చూసుకోవడానికి ధ్యానము, సాధన చెప్పారు కూడా. కానీ అంత ఏకాగ్రతతో ఇప్పుడు తీసుకున్న ఆహారాలు, ఇప్పుడు తీసుకున్న వేగమైన పరుగుల్లో అందుకోలేరు. అందుకని మనకి అన్ని రకాల పీపుల్ ఉంటారు. అన్ని రకాల పీపుల్కి మనకి భారతదేశ సంస్కృతులు అన్నీ అందించారు. పూజా విధానంలో కానీ నామరూపాల్లో కానీ భవాతీత స్థితికి వెళ్ళి సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడమే భక్తి అన్నారు. అయితే మరి భవాతీత స్థితిలోకి వెళ్ళేంత సమయం కూడా పూజలో కూర్చోట్లేదు. మనస్సు ఏకాగ్రంగా భగవంతుడి మీద ఎంతసేపు లగ్నం అవుతుంది? హడావుడిగా పూజ చేయటము, హడావుడిగా దండం పెట్టుకోవడము, హడావుడిగా వెళ్ళిపోవడం. మరి మానసిక పూజ చేసినప్పుడు మనస్సు ఇప్పుడు ఎదురుగుండా ఉన్న రూపం మీదే నిలబడకపోతే హృదయం మీద ఎక్కడ నిలబడుతుంది? రైట్. ఇది భావన మీరు అన్నది నిజమే.
చాలా మంది ఏంటంటే మేము మనసులోనే దర్శించుకుంటాము, మనసులోనే పూజ చేస్తూ ఉంటాము. పూజ చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలా అని. దేవాలయానికి వెళ్ళమని ఎవరు చెప్పరండి. ఒకవేళ వెళితే కనుక నిర్మాణాలు అలా ఉన్నాయి. దేవాలయం నిర్మాణాలు మీరు గమనిస్తే కనుక మన ఇంట్లో మనకి ప్రశాంతత లేదు. మీరు దేవాలయానికి వెళ్ళి కూర్చుంటే కాసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఎందుకు అనంటే మన సంస్కృతిలో భాగంగా వాళ్ళు నిర్మాణాలు అలా పెట్టారు. ఎన్నో రకాలైన పంచభూతాల నుంచి ఎనర్జీని తీసుకునే నిర్మాణాలు మనకి జరిగినవి అవి. మీరు అమెరికాలో చూస్తే నేను 32 స్టేట్లు తిరిగాను. 32 స్టేట్లలో చర్చిలు తీసేసి గుళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇది ఇండియానా అమెరికానా నాకు అర్థం కాలేదు. అంత పెద్ద పెద్ద గుళ్ళు, అంత పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తున్నారు వాళ్ళు. ఎలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అనంటే, ఇంత అడ్వాన్స్ అయిపోయిన దేశాల్లో ఏమవుతుందంటే మనస్సు వేగం అయిపోతుంది. వాళ్ళు ఈ మనస్సు వేగం తగ్గించుకోవడానికి ఎప్పుడో అడ్వాన్స్గా అన్నీ చేసేసుకున్నారు వాళ్ళు. అందుకు భారతదేశంలో వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్గా ఎలా మీరు కరోనా తెలియజేస్తుంది. అవును. కరోనాలో ఇంత భారతదేశంలో ఇంత పీపుల్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ మృత్యు ఉంటుంది అసలు కదండి. ఆ రేషియో మనకు తక్కువగా ఉంది. అవును. ఇది మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా గమనించిన విషయం. ఎందుకు ఉంది అని అంటే, మన సంస్కృతిలో భాగంగానే మనకి మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం. మనుషులకు అది అర్థం కావట్లేదు. శరీరానికి సంబంధించి అన్ని అవసరాలు ఇస్తారు, మనస్సును మాత్రం చాలా వేగంగా నడుపుతారు. అలా వేగంగా నడిపినప్పుడు శారీరక అనారోగ్యం కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. అందుకని ఇప్పుడు చూడండి, అందుకని వాళ్ళు ఏం చేశారు, నిర్మాణాలు మన టెంపుల్ నిర్మాణాల్లో ఎంత సైన్స్ ఉందో వాళ్ళు గమనించారు. కాబట్టి ఎన్ని నిర్మాణాలు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇస్తుందండి? ఇస్తుంది అని అంటే దాంట్లో ఉండే లాభము తెలుసు కాబట్టి, పీపుల్కి అది అందుతోంది కాబట్టి వాళ్ళు అంత పర్మిషన్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా నేను తిరిగిన 32 స్టేట్లలోనూ ప్రతి స్టేట్లోనూ 5-6 గుళ్ళు ఉన్నాయి. మరి మనకి గుడికి వెళ్ళినప్పుడు ఒక హడావుడి తప్పించి ఆ గుడి దగ్గర కూర్చుని మీరు దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది. రైట్ అమ్మ, ఈ భక్తి భావన, ఆధ్యాత్మికత రెండు ఒకటేనా? స్పిరిచువల్ ఆధ్యాత్మికత అంటే మన జీవితం వేరు, ఆధ్యాత్మికత వేరు అనుకోవడం తప్పు. ఫస్ట్ జీవితమే ఆధ్యాత్మికత. ఎందుకనంటే జీవన విధానంలో ఒక క్రమశిక్షణ లేకపోతే ఆ జీవితము ఎన్నో రకాల పరిణామాలు, అంటే మనకు వచ్చే ప్రారంధము కానీ, చుట్టూ ఉండే పరిస్థితుల్లో కానీ ఎప్పుడోకప్పుడు ఇబ్బందులు రకరకాలు వస్తాయి. అయితే వాల్యూస్, క్రమశిక్షణ లేకపోతే కనుక ఆ ఇబ్బందులు ఇంకొంచెం ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరికైతే మానసిక ప్రశాంతత, భయము, బెంగ, బాధ లేదో వాళ్ళు ఎటువంటి ఇబ్బందినైనా సరే ఈజీగా తీసుకోగలుగుతారు. స్పిరిచువల్లో, ఆధ్యాత్మికతలో ఏమవుతుంది అని అంటే తప్పనిసరిగా మానసిక బలం వస్తుంది. ఎందుకని? ఒక సపోర్ట్ ఉంటుంది. భగవంతుడు అనేది ఒక సపోర్ట్. అది ఏ మతంలో తీసుకోండి మీరు, ఒక ప్రేయర్ కానీ లేకపోతే వాళ్ళు నిర్మాణాల్లో కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ బాధ తగ్గుతుంది. ఎవరికి మనం చెప్పుకుంటామండి? ఎవరికైనా ఏదైనా ఒక బాధ చెప్తే వాళ్ళు అది 10 మందికి ఎగతాళి చేయడమో పంచడమో చేస్తారు. మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడికే చెప్పుకుంటారు. బలం కావాలి అని అంటే భగవంతుడిని. కాబట్టి ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు అనుకోకూడదు. భక్తి వేరు, ఆధ్యాత్మిక వేరు కాదు. భక్తి అంటే ప్రేమ. భగవంతుడు అన్నీ ఇచ్చిన భగవంతుడికి తిరిగి మనం ఏమి ఇవ్వలేము, మన నుంచి ప్రేమ తప్ప. అటువంటి ప్రేమని భక్తి అన్నారు. అలాంటి భక్తితో తన జీవితాన్ని నడిపితే అది ఆధ్యాత్మికత అన్నారు. సేవకు మీరు ఇచ్చే నిర్వచనం, అసలు ఎలాంటి సేవ చేయాలి, ఎవరు సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలి? అందరూ సేవ చేయాలి. ఎందుకంటే సేవ అనేది మనం ఎవరినో సేవించట్లేదు.
సేవ చేసినప్పుడు మనకి ఒక సంతృప్తి వస్తుంది, స్వార్థం తగ్గుతుంది, ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం వస్తుంది. తర్వాత ఈ పంచభూతాల నుంచి మనం అన్నీ తీసుకుంటున్నాము, తిరిగి మనం రిటర్న్ ఇవ్వట్లేదు, దేనికి మనం రిటర్న్ ఇవ్వట్లేదు. అందుకే మనకి వివేకానందుడు చెప్తాడు, దరిద్ర నారాయణుడు అంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా మీకు డబ్బు లేదు, వాళ్ళని మనం దరిద్రుల కింద చూడకూడదు, నారాయణుడి కింద చూడమన్నారు. ఎందుకు అనంటే నీకు అవకాశం ఇచ్చాడు, సేవ చేసుకునే అవకాశం కానీ నువ్వు మళ్ళీ పుణ్యం సంపాదించుకునే అవకాశం కానీ వాళ్ళు ఇవ్వకపోతే మనము ఇవ్వలేము. మన నుంచి ఏది వెళ్ళదు, అసలు మనకి స్వార్థం తగ్గే అవకాశము ఇవన్నీ సేవలో ఉన్నవి. కాబట్టి సేవ అనేది మీరు మిగతా దేశాలన్నింటిలోనూ చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కూడా కంపల్సరీ సేవ చేస్తే దానికి మార్క్స్ ఉన్నాయి, మార్కులు వేస్తారు వాళ్ళు. వాడికి డిగ్రీ కావాలన్నా లేకపోతే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నా వాడు ఎంత సేవ చేశాడు సంవత్సరంలో, ఆ సేవ చేసిన దానికి వాళ్ళు ఇచ్చే మార్కులు వీటన్నింటినీ కలిపి టోటల్గా నెక్స్ట్ ఇయర్కి ప్రమోషన్ వస్తుంది. మనకి అలాంటి కల్చర్ తగ్గిపోయింది కాబట్టి తెలియట్లేదు ఎవరికి. అందుకని చిన్నప్పటి నుంచి చక్కగా సేవాభావము పెంపొందిస్తే వాళ్ళ జీవితము పుణ్యంలోకి వెళుతుంది, వాళ్ళ జీవితంలో ప్రతిదీ తెలుసుకుంటారు. అలాగే మనకంటే తక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే మన జీవితం సంతృప్తిగా ఉంటుంది, లేకపోతే అసంతృప్తి, ఎంత ఉన్నా అసంతృప్తి ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా ఒకరు ఇంకొకరితోటి పోల్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఎప్పుడైతే సేవ చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే పర్వాలేదు, నేను చాలా బాగున్నాను అనే విషయం తెలుస్తుంది. అలాగే ఈ పంచభూతాలు రుణాలు తీర్చుకోవాలి అని అంటే సేవ చేయకుండా, కర్మయోగులు నిష్కామ కర్మ లేకుండా ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. అందుకోసం తప్పనిసరిగా అందరూ చేయాల్సింది సేవ అనేది, అందరూ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.